జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ఇటు మన భారతదేశం చేతిలోను అటు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో సాగు దెబ్బలు అయితే తప్పడం లే. మొత్తానికి ఒకరిని మార్చి ఒకరు తిప్పి సాగొడతానట్టే నేలకేసి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది అట్టే. ఓకేనా? పాకిస్తాన్ ఒక నీచ నికృష్టమైనటువంటి దేశం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళకు సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం, ఆత్మాభిమానం అనేటివి అసలు ఎత్తుకునే ఉండవు. భూతద్దం పెట్టి ఎత్తికినా కూడా కనపడవు అనమాట. అంత దద్దరిగొట్టుకుండా కొడుకులు. నిద్ర లేచిన మొదలు పడుకునేదాకా ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన దేశం మీద పడి ఏడుస్తూనే ఉంటుంది. మన దేశం పచ్చగా ఉండడం ఈ పాకిస్తాన్కు ఎంత మాత్రం కూడా ఇష్టం లే. ఇక్కడ ఇంకొక విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. చాలా న్యూస్ ఛానల్స్లోను, న్యూస్ పేపర్స్లోను ఒకటి రాస్తూ ఉంటారు వార్త, మన దాయాది దేశం. ఏం దాయాది దేశం? ఏం దాయాది దేశం అంటాలే. అరే, వాడు 24 గంటలు మన నాశనాన్ని కోరుకుంటున్నాడు. మన దేశంలో వందలాది బాంబు పెళ్లిళ్లకు వాడు తీవ్రవాదులను పంపించాడు. ఎంతో మందిని ఎందుకు ఈ మాటలు చెప్పాలని అసలు ఎట్లా వస్తాయి మీకు? మీ కడుపు అన్నం తింటే దాయాది దేశం అని అనేదానికి వాడు ఎట్లరా మనకు దాయాది అవుతాడు? మనం వద్దనుకొని వదిలేసుకొని వెళ్ళిపోయినాడు వాడు, నాకు ఇది కావాలని చెప్పేసి. సరే, పైగా ఏంది, మూసుకొని పోయినాడు ఉండకుండా మళ్ళీ ఏంటంటే మన దేశం మీద ఎప్పుడు చూసినా కూడా ఈ దాడులు చేసే ప్రయత్నం, ఎప్పుడు చూసినా కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తా. అలాంటి దేశాన్ని పట్టుకొని దాయా దేశం అంటారు ఇంద్రా పొరంపోకుండా కొడకలారా. కొంచెం సిగ్గుండబల్లే, లబ్జుండబల్లే. ఏం మాట్లాడతారు రా స్వామి? మిమ్మల్ని ఎవడు 24 గంటలు మిమ్మల్ని ఒక పక్క ఒక దొబ్బాలని చెప్పి చూస్తామంటే వాడిని మీరు దాయాది అంటారా? దాయాది అంటారా అంటాలే. కొంచెమన్నా ఉండక్కర్లా, కొంచెమన్నా వాళ్ళతో పాటు మీకు కూడా దొబ్బినట్టు ఉన్నది మైండా. అందుకే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పినా కదా, మన దేశంలో బాంబు పేలుళ్ళు, తీవ్రవాదాడులు నిర్వహిస్తారు, రాక్షసానందం పొందుతూ ఉంటారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఆల్ బదరు, ది రెసిస్టెంట్ ఫ్రంట్ లాంటి తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి వాటిని మన దేశంపైకి ఉసుగొలుపుతూ ఉంటారన్నమాట. ఈ క్రమంలో గత 4 దశాబ్దాలలో ఈ పాకిస్తాన్ తీవ్రవాదుల మూలంగా మన దేశంలో 20,000 మందికి పైగా భారతీయులు మృత్యువాత పడినారు. అలాంటి వాళ్లను, అలాంటి దేశాన్ని ఈ చెత్తమండ మోపులంతా కూడా దాయ దేశం అంటూ ఉంటారు. సిగ్గు మీ బతుకులు చేడా, ఏం బతుకురా మీ బతుక. అది చాలదన్నట్టుగా మీరు కూడా చూసే ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా పెహల్గాంలో మళ్ళీ ఇంకోసారి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అది కూడా కేవలం మన హిందువులనే టార్గెట్గా చేసుకొని కాల్చినారు. ప్యాంట్లు ఇప్పి మరి వీళ్ళు హిందువులా, ముస్లింలా, ఎవరా అని చెప్పేసి చెక్ చేసుకొని మరీ చంపినారు. కాదు, ఉగ్రవాదానికి మతం లేదంటారే, మరి ఆడ జరిగింది ఏంది? ఏం జరిగింది ఆడ అంటాలే. ఈ దాడిలో అమాయకులైనటువంటి 26 మంది అమాయకులు చనిపోయినారు. అది కూడా మన హిందువులు. దీంతో మనం కూడా ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి అయితే చెప్పినాం. అంతేకాకుండా సింధు నదీ జలాలను నిలిపేస్తా మోడీ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అంతేకాకుండా ఈ సింధు నది, దాని ఉపనదులపైన 6 భారీ డ్యామ్లు అయితే నిర్మిస్తున్నారనమాట. ఇకపోతే పాకిస్తాన్ మొత్తంగా 2 నదులపైన ఆధారపడి బతుకుతుంది. అది ఒకటి వచ్చేసి సింధు నది, రెండోది వచ్చేసి కాబూల్ నది అనమాట. మన సింధు నది పైన 70% పాకిస్తాన్ ఆధారపడి బతుకుతుంది. 70% ప్రజలకు మన సింధు నది ద్వారానే తాగునీరు, అదేవిధంగా సాగునీరు చేస్తుందన్నమాట. ఇక రెండోది వచ్చేసి కాబూల్ నది అనమాట. ఈ కాబూల్ నది మూలంగానే పశ్చిమ పాకిస్తాన్కు ఈ త్రాగునీరు, సాగునీరు అందుతుంది. అంటే పాకిస్తాన్కు ఈ 2 నదులే జీవనాధారం అన్నమాట. అయితే ఈ సింధు నది నీటిని మనం ఇప్పటికే ఆపేస్తా కీలక నిర్ణయం అయితే తీసుకున్నాం. ఇక మిగిలింది వచ్చేసి కాబూల్ నది. ఈ కాబూల్ నది ఆఫ్ఘనిస్తాన్ గుండా ప్రవహిస్తా పాకిస్తాన్లోకి చేరుకుంటుంది. అయితే మొన్న ఈ మధ్యన ఈ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూల్ మీద ఈ పాకిస్తాన్ ఏం చేసింది? ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 1కి 3 సార్లు పాకిస్తాన్ దాడులు చేసిందనమాట. దీంతో పాకిస్తాన్ను ఎలాగైనా సరే ఇబ్బందులు పెట్టాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఎదురు చూడసాగినారనమాట. అప్పుడే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. కునార్ నది మీద భారీ డ్యామ్ నిర్మించాలనుకున్నారనమాట. ఈ కునార్ నది అనేది కాబూల్ నదికి ప్రధానమైనటువంటి ఉపనది అనమాట. ఈ కునార్ నది నీటి ద్వారానే ఈ కాబూల్ నది పాకిస్తాన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. దీంతో ఈ పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోకి ప్రవహించేటటువంటి ఈ కునార్ నది పైన ఆనకట్ట నిర్మించనున్నట్లు తాలిబాన్ ప్రభుత్వం మన శుక్రవారం రోజు ప్రకటించిందనమాట. ఇదే గనక జరిగితే ఈ పాకిస్తాన్కు నీటి కష్టాలు ఏర్పడే అవకాశం ఉండదని చెప్పేసి భావిస్తారు. కష్టాలు ఏమైనా కడుక్కునేదానికి కూడా ఉండదు. వీళ్ళ బతుకంతా కూడా ఇంక ఎండబెట్టుకోవడమే. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటో చెప్పనా?
కనీసం విదేశీ కాంట్రాక్టర్ల కోసం కూడా ఎదురు చూడకుండా వీలైనంత త్వరగా ఈ కున్నార్ నది పైన ఆనకట్ట పని ప్రారంభించాలని చెప్పేసి తాలిబాన్ సుప్రీం లీడర్ అయినటువంటి హిబతుల్లా అఖుంజాదా ఉత్తర్వులు అయితే జారీ చేశాడనమాట. అలాగే నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి దేశీయ కంపెనీలతో ఒప్పందాలపైన సంతకం చేయించాలని జల అలాగే ఇంధన మంత్రిత్వ శాఖనైతే ఆదేశించినాడు. ఆఫ్ఘన్లు తమ సొంత జల వనరులను నిర్వహించుకునేటటువంటి హక్కు కలిగి ఉండాము అంటూ ఆయన స్పష్టం చేశాడనమాట. అంటే మా నీళ్లు మా ఇష్టము, ఇప్పుడు మా దేశం కూడా ప్రవహించేటటువంటి నీళ్లు వాటిలో ఉపయోగించుకునే హక్కు మాకు ఉండాలి, మీదేంది బోడి పెత్తనం అన్నట్టు అనమాట. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ వాయువ్య పాకిస్తాన్ వైపు ప్రవహించేటటువంటి కునార్ నది దాదాపుగా 480 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. ఏం మామూలుగా కాదు. హిందూకుష్ పర్వతాలలోని ఈ హిమనీ నదాలు అలాగే కరిగే మంచు దీనికి ఆధారం అన్నమాట. ఇది హిందూ నది పరివాహక ప్రాంతంలో భాగంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కనుక దీనిపైన డ్యామ్ కడితే చెప్పా కదా, పాకిస్తాన్కు ఇంక నీటి కష్టాలు మామూలుగా ఉండవు. మరోవైపు ఏంటంటే ఈ పాకిస్తాను అలాగే ఆఫ్ఘనిస్తాను ఈ సరిహద్దు మూసివేత అనేది ఇరు దేశాల ప్రజలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే ఇరు దేశాలు కూడా పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్టోబర్ 11 నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దులను అయితే మూసేశారు. ఈ పాకిస్తాన్ బార్డర్ మూసేయడంతో ఈ ఆఫ్ఘన్ వ్యాపారులు ప్రతిరోజు కూడా తీవ్రమైనటువంటి నష్టాలను అయితే చవిచూస్తారంట. ఈ రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించిపోవడంతో ఈ సరుకుల సరఫరా చేసేందుకు కష్టమైపోతుంది. దీని ప్రభావంతో పాకిస్తాన్లో ఈ నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటిపోయినాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన భారత్ చేసిన పనులనే చేస్తుంది, అంటే ఈ నీటిని నిలిపేయడం అనమాట. పాకిస్తాన్ కట్టడి చేసే విషయంలో మన దేశ సలహాలను సూచనలు తీసుకుంటుంది. అది విషయం. ఇవన్నీ ఏంటంటే తాత్కాలికమైనటువంటి కష్టాలే. ఇలాంటివన్నీ కూడా కావాలంటే పాకిస్తాన్ ఒకటే కాదు కదా ప్రత్యామ్నాయము, ఇంకోటి ఏదైనా చూసుకోవచ్చు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులను ఇంకో దేశానికి పంపించుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బందులు ఏమి లేదు. కానీ ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది, పొద్దుగూకులు మన దేశాన్ని ఎట్లయితే నాశనం చేయాలనుకుంటుందో అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ అడ్డు పెట్టుకొని వాళ్ళు వాడుకొని వాళ్ళను సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అలాంటి వాళ్ళతో అంటకాగడం ఎందుకు? కొన్ని రోజులు కష్టాలు ఎదురైనా కూడా తట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎత్తుకుంటే మంచిది అనమాట. అది ఆఫ్ఘనిస్తాన్కే మంచిది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.